భారతీయ జనతా పార్టీ అర్ధరాత్రి 2 గంటల నుంచే పోలీసులు జిల్లాలో పెంచి బూత్ అధ్యక్షుని, మండల అధ్యక్షుని, జిల్లా పార్టీ అధ్యక్షుని అందరినీ గృహ నిర్బంధాలు చేస్తారు. రాత్రి అంతా పోలీస్ స్టేషన్లో తీసుకొచ్చి దొరికినట్టు నిర్బంధిస్తారు. గత 3-4 రోజులుగా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక సంఘటనలు చూస్తూ ఉంటే రాష్ట్రానికి ఒకటి నిఘా విభాగం అని ఉంటుంది. రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఎక్కడ ఎట్లాంటి ఇన్సిడెంట్స్ జరుగుతాయి, హైదరాబాద్లో ధర్నాకు బయలుదేరితే టీచర్లు ఏం చేస్తారు, ఆశావర్కర్లు బయలుదేరితే ఎక్కడ గొడవ అవుతుంది, టీచర్లు మ్యూచువల్ ట్రాన్స్ఫర్స్ కావాలన్నట్టు గొడవ చేస్తారు. దీని మీద అంతా కూడా గవర్నమెంట్కి ఒక ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ నుండి నిఘా విభాగం ఎక్కడికక్కడ పనిచేస్తూ ఉంటుంది. వాళ్ళు చెప్పినట్టే పోలీసులు కామన్గా వాడేటువంటి పదం ప్రివెంటివ్ అరెస్ట్ పేరిట అందరినీ అరెస్ట్ చేస్తారు. ఆఖరి జర్నలిస్ట్ మిత్రులు హైదరాబాద్లో చెలో ఇందిరా పార్క్ అంటే కూడా ప్రివెంటివ్ అరెస్ట్ పేరిట అరెస్ట్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఒక గొప్ప నిఘా వ్యవస్థ ఉంటుంది. అంత గొప్ప నిఘా వ్యవస్థ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో నిద్రపోతుందా? నిఘా వ్యవస్థ ఎందుకు పనిచేస్తలేదు? అసలు నిఘా వ్యవస్థ చీఫ్ ఏం చేస్తూ ఉన్నారు? ఎందుకు రాష్ట్రంలో గత 3-4 రోజులుగా ఇంత హింసాత్మక సంఘటనలు జరుగుతూ ఉంటే నిఘా వ్యవస్థ ఏం చేస్తుంది? అధికారులు ఏం చేస్తున్నారు? పోలీసు ఉన్నతాధికారులు ఏం చేస్తున్నారు? ఈ సీసీటీవీలు ఏం చేస్తున్నాయని నేను ఈ సందర్భంగా రాష్ట్ర పోలీసు యంత్రాంగాన్ని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను. సుమారు 5 లక్షల సీసీటీవీలతో దేశంలోనే గొప్ప పోలీసు తెలంగాణ పోలీసు అని చెప్పుకుంటుంది. ఇవాళ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గరికి వేరువేరు జిల్లాలకి వెళ్ళి విద్యార్థి సంఘాల నాయకులు, వేరువేరు విద్యార్థి సంఘాల నాయకులు భారతీయ జనతా పార్టీని సిద్ధాంతపరంగా వ్యతిరేకించేటువంటి ఎర్ర జెండాలు, గులాబీ జెండాలు, ఆకుపచ్చ జెండాలు ఇవన్నీ కలిసి కావాలని వాట్సాప్ గ్రూపులు తయారు చేసుకొని నిన్నటి నుంచి ఉద్దేశపూర్వకంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చెలో రైల్వే స్టేషన్ అని పెట్టుకున్న కార్యక్రమం వేలాది మంది రైల్వే స్టేషన్కు తరలిస్తుంటే నిఘా వ్యవస్థ చీఫ్ ఎక్కడ నిద్రపోతున్నాడు? ఆయన కూడా ఏమైనా ఫామ్ హౌస్ కట్టించిరా? ఆయన కూడా ఫామ్ హౌస్లోనే రెస్ట్ తీసుకుంటున్నాడా? ఇంత జరుగుతుంటే రాష్ట్ర డీజీపీ గారు ఏం చేస్తూ ఉన్నారు? వ్యాపారం చేసుకుంటున్నాడా? ఫామ్ హౌస్ పెట్టుకుంటున్నాడా? వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని రాజకీయాలకు రావాలనుకుంటున్నాడా? లేదా పోలీసు ఉద్యోగం చేద్దామనే ఆలోచన ఉందా లేదా నీకు? చెలో రాజ్భవన్ పిలిపిస్తే నేనేం జరిగిందో చూసింది. ఒక మాజీ ప్రజాప్రతినిధి కేంద్రంలో మంత్రిగా చేసినామే యూనిఫామ్లో ఉన్న పోలీస్ కాలర్ పడుతుంది, ఒక లేడీ కానిస్టేబుల్ మీద దాడి చేస్తుంది, కనీసం అరెస్టు, ఎఫ్ఐఆర్, నోటీసు ఇవేముండేవి? ఏముంటాయి? రఘునందన్ మాట్లాడిండా? కేసు పెట్టింది. రఘునందన్ పోలీసులను విమర్శించిండా? కేసు పెట్టింది. రఘునందన్ సాక్ష్యాలు ప్రజల ముందు ఉంచిండా? కేసు పెట్టింది. అంటే భారతీయ జనతా పార్టీకి రోజు రోజుకి ప్రజల్లో పెరిగిపోతున్న ఆదరణని కౌంటర్ చేయడానికి టీఆర్ఎస్ తన సహజ మిత్రమైనటువంటి కాంగ్రెస్ని బ్యాలెన్స్ చేసే ప్రయత్నంలో భాగంగా వాళ్ళని హింస చేయమని, ఫస్ట్ పేజీలలో బ్యానర్ రైటర్ల వార్తలు వచ్చేందుకు మీడియా మిత్రులను ఎంకరేజ్ చేయమని, దీనివల్ల రాష్ట్రంలో కాంగ్రెస్ ఏదో గొప్ప స్థాయికి ఎదిగిపోయిందని, లేదా రాహుల్ గాంధీ ఎదుర్కొంటున్నటువంటి ఈడీ విచారణ పక్కదారి పడుతుందని ఇట్లాంటి ఉడత ఊపులకి నరేంద్ర మోడీ గారు భయపడ్డారు. పొద్దుగాల కేటీఆర్ గారు ట్వీట్ చేస్తారు, ఇంతకుముందు రైతులు ధర్నా చేస్తే కేంద్ర ప్రభుత్వం తోక ముడిచింది, ఇప్పుడు అప్పుడు జై కిసాన్ అయిపోయింది, ఇప్పుడు జై జవాన్ వచ్చింది. అంటే ఇవన్నీ కావాలని టీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం భవిష్యత్ ఎన్నికలలో కలిసి పోటీ చేసుకునేందుకు ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసుకోవడానికి, ఏదో మోడీ గారి మీద ఈ దేశంలో ఏదో హింస జరిగిపోతా ఉన్నాయి, అహింస లేకుండా పోయింది, దేశంలో రక్షణ లేకుండా పోయింది అని క్రియేట్ చేసేటువంటి ఒక కుట్రలో భాగంగా నిన్న రాజ్భవన్ చెలో రాజ్భవన్ హింసాత్మకం కావడం కానీ, సడన్ గా ఇవాళ సికింద్రాబాద్ దగ్గర రైళ్లను తగలబెట్టడం కానీ, ఇవన్నీ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయంటే ఇది ప్రభుత్వ ప్రేరేపిత కుట్రలో భాగంగా తన చేతికి మట్టెట్టకుండా వివిధ రకాలైనటువంటి విద్యార్థి సంఘాలను రెచ్చగొట్టి 100% పోలీసుల సహకారంతో జరిగినటువంటి ఈ హింసాకాండకు బాధ్యత వహించి తెలంగాణ పౌరుషం ఏమన్నా ఉంటే తెలంగాణ డీజీపీ గారు వెంటనే రాజీనామా చేయాలి. అమాయకుడైనటువంటి ఒక యువకుని మీదకి ఫైర్ జరగాల్సినటువంటి పరిస్థితుల్ని కల్పించినటువంటి నిఘా వ్యవస్థ వైఫల్యానికి ఆ నిఘా వ్యవస్థ చీఫ్ వెంటనే రాజీనామా చేయాలి. మీరిద్దరు కలిసి ఫామ్ హౌస్ గేట్ దగ్గరికి పోయి కేసీఆర్ గారి దగ్గర ఉద్యోగం చేయరు తప్ప ఈ రాష్ట్ర ప్రజల్ని రక్షించేందుకు మీరు పనికిరారు. నిజంగా మీలో పోలీస్ పౌరుషం ఉంటే, నిఘా వ్యవస్థ ఉద్యోగం మీరు కరెక్ట్ చేసే ఉద్దేశం మీకుంటే ఇంత జరుగుతుంటే ఏం చేస్తుంది నిఘా వ్యవస్థ? అసలు ఈ రాష్ట్రంలో నిఘా వ్యవస్థ ఉందా? విద్యార్థి సంఘాలని కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఆందోళనని మీరు ఊహించలేకపోతే
రేపు అదును కోసం ఎదురు చూస్తున్నటువంటి వామపక్ష తీవ్రవాదులు, నక్సల్స్ గ్రూపులు రేపు ప్రజాప్రతినిధుల మీదనో లేకపోతే మీ మంత్రుల మీదనో మాలాంటి వాళ్ళ మీదనో భౌతిక దాడికి వస్తే నీ నిఘా వ్యవస్థ ఏం పనిచేస్తుంది అని అడుగుతా ఉన్నాడు నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని. 100% రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర హోంమంత్రి ఈ 2 రోజులుగా జరిగినటువంటి హింసాత్మక సంఘటనలకి బాధ్యత వహించాలి. వాళ్ళిద్దరు ఎట్లాగో బాధ్యత వహించారు. దున్నపోతు మీద నీళ్లు పడ్డట్టు కదలకుంటుంటారని అనుకుంటే కనీసం డీజీపీ గారైనా లేదా ఈ ఏరియాకి ఎవరైతే పోలీస్ కమిషనర్ ఉన్నాడో ఆయననైనా ఈ జరిగిన సంఘటనని యాంటిసిపేట్ చేయలేకపోయినందుకు బెటర్ యూ క్విట్ ద జాబ్ అండ్ యూ గో టు ద ఫామ్ హౌస్ అండ్ టేక్ ద అగ్రికల్చర్ యూనివర్సిటీలో పనిచేసినట్టు ఫామ్ హౌస్ లో పనిచేస్తే మీకు బాగుంటది. ఇదేదో జీతం అక్కడే తీసుకుంటే బాగుంటదని నేను ఇద్దరు ఆ పోలీస్ అధికారులకు ఈ సందర్భంగా సూచించదలుచుకున్నాను. సైన్యంలో చేరాలనుకునే వాళ్ళు, దేశం కోసం పనిచేయాలనుకునేటోళ్ళు ఈ దేశ సంపదని, ప్రభుత్వ ఆస్తుల్ని అబ్రప్ట్ గా ఈ రకంగా తగులబెడతారని నేను అనుకుంటలేను. వీళ్ళెవరు కూడా ఆర్మీలో చేరడానికి ట్రైనింగ్ పొందుతున్నోళ్ళు, కోచింగ్ తీసుకుంటున్నోళ్ళు లేదా ఆర్మీలో చేరి దేశానికి సేవ చేయాలనుకున్నటువంటి ఎవరు కూడా రైలు అడ్డు పెడతాడని నేను అనుకుంటలేను. విద్యార్థుల ముసుగులో టిఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం గుండాలు వచ్చి ఒక క్రమ పద్ధతి ప్రకారం ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేసేటువంటి కార్యక్రమం పెట్టుకున్నారు. దీనికి తెలంగాణ పోలీస్ మొత్తం వత్తాసు పలుకుతుంది. తెలంగాణ పోలీస్ పెద్దలకి నేను మీ ద్వారా ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నాను. భూమి గుండ్రంగా ఉంటుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఈ రోజు ఈ హింసని ఎంకరేజ్ చేస్తున్నటువంటి వాళ్ళు, ఈ రోజు ఈ జరుగుతున్న సంఘటనల్ని చూసి చూడనట్లు నటిస్తున్న మీకు ఇంకో 6 నెలలకో ఏడాదికో ఎన్నికల తర్వాత మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 100% తగిన శిక్షలు వేస్తాం. నేరం చేస్తున్నోడికి ఎంత శిక్ష పడుతుందో, నేరం చేస్తుంటే మౌనంగా చూస్తూ సహకరించిన పోలీస్ అధికారులకు కూడా అంతే పనిష్మెంట్ ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా వారిని కూడా హెచ్చరిస్తూ, ఎన్నికలు ఎంతో దూరం లేవు, అందుకని ఇట్లాంటి తమాషా పనులకి, తప్పుడు పనులకి ఏ పోలీస్ అధికారి సహకరించినా భవిష్యత్తులో నేరం చేసినోడికి ఎంత శిక్ష పడుతుందో నేరానికి సహకరించినోడికి కూడా అంతే శిక్ష పడుతుంది అనేది పోలీసు ఉన్నతాధికారులు గుర్తించుకోవాలని చెప్తూ, ప్రజలు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, ఈ దేశ హితం కోరేటువంటి మిత్రులందరూ కూడా దయచేసి ఆలోచించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం ఒక పథకాన్ని ప్రకటించగానే అందులో ఏముందో సగం మందికి తెలియదు. ఏ ప్రతిపక్ష నాయకుడికి ఏమర్థమైందో నాకైతే తెలియదు. దానికి అప్పటికే గందరగోళం. మోడీ గారు ఎస్ అంటే మనం నో అనాలి, మోడీ గారు నో అంటే మనం ఎస్ అనాలి. ఇంత గుడ్డిగా మమ్మల్ని వ్యతిరేకిస్తున్న మీ మూర్ఖత్వం మళ్ళొకసారి ఈ దేశానికి జరిగేటువంటి ఎన్నికల్లో 273ని 303కు పెంచింది, 303ని 353కు పెంచుతుంది. కాబట్టి ప్రతిపక్షాలు సంయమనం పాటించాలి, సిద్ధాంతపరంగా మాట్లాడాలి, అవగాహనతోటి మాట్లాడాలి. అగ్నిపథ్ మీద చర్చకి ట్విట్టర్ పిట్ వస్తుందా, ఇంకెవరు వస్తారో పంపూరి మాట్లాడతాం. ఏం తెలుసు మీకు అగ్నిపథ్ గురించి? ప్రభుత్వం ఇచ్చిన గైడ్ లైన్స్ ఏం తెలుసు? 4 నెలలలో ఒక యువకునికి వచ్చేటువంటి జీతభత్యాలు ఎంతనో కనీసం తెలుసా మీకు? తెలియకుండా అమాయకులైనటువంటి యువకులకి ఏదో ఉద్యోగం రాదని, పెన్షన్ రాదని రకరకాలైనటువంటి కుట్రలు చేసి యువతని హింస వైపు ప్రేరేపిస్తున్నటువంటి ట్విట్టర్ మంత్రి కూడా ఒకసారి పునరాలోచించాలని చెప్పి ఈ సందర్భంగా నేను ఆయనకు తెలియజేస్తా ఉన్నా. చేతిలో సెల్ ఫోన్ ఉంది, ఫ్రీగా ట్విట్టర్ దొరికిందంటే భవిష్యత్తులో నీ ట్విట్టర్ ఖాతా కూడా క్లోజ్ అవుతుంది, ఆ దిశగా కూడా అడుగులు పడతాయని ఈ సందర్భంగా కేటీఆర్ గారిని నేను హెచ్చరిస్తా ఉన్నాను. హింసను ప్రేరేపించే రీతిలో ఫేస్బుక్ లో పెట్టిన, ట్విట్టర్ లో పెట్టిన విద్వేషాలను రెచ్చగొట్టే రీతిలో నువ్వు ఎమ్మెల్యే అయినా మంత్రి అయినా ఎవరు పనిచేసినా వాళ్ళకు అదే రకమైనటువంటి శిక్ష పడుతుంది. మీ ట్విట్టర్ ఖాతాని బ్యాన్ చేయమని మేము ట్విట్టర్ అడగాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి కేటీఆర్ గారు ఒక వార్తని ట్విట్టర్ లో పోస్ట్ చేసే కంటే ముందు 1-2 సార్లు ఆలోచించి పోస్ట్ చేయాలి. మీరు చేసిన పోస్ట్ హింసకి దారి తీయకూడదని చెప్పి నేను ఈ సందర్భంగా కేటీఆర్ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.